డిఎస్సి ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆస్పిరెంట్స్ అందరికీ నమస్తే. గ్రాండ్ టెస్ట్ 1 కంప్లీట్ అయ్యింది. దాని ఎక్స్ప్లెనేషన్ త్వరలోనే చెప్తాను. రేపటిలోగే చెప్తాను. రేపు సాయంత్రంకి మళ్ళీ డేట్ చెప్తాను. గ్రాండ్ టెస్ట్లో 5 చెప్తాను, 5 పెడతాను. 5ంటికి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఈ 5 గ్రాండ్ టెస్ట్లు ఎక్స్ప్లెనేషన్ వింటే చాలు జాబ్ కొడతారు. ఇప్పుడు ఈ మాట నేను చెప్పాల్సిన అవసరం లేదు. కొత్తగా నేను కోర్స్ ఏమీ రిలీజ్ చేయట్లేదు. ఏ కోర్సుని నేను సేల్లో పెట్టలేదు. చాలామంది ఏం చేస్తారు, ఎగ్జామ్ దగ్గర అవుతున్న కొద్దీ వారి తాలుగా కోర్సుని ప్రైస్ తగ్గించేసి 50% అని 10% అని 20% అని తగ్గించేసి ఇచ్చేస్తుంటారు. ఏ రోజు ఆ తప్పు చేయలే. ఎందుకంటే ఫుల్ ప్రైస్ పెట్టి కొనుక్కున్న వాళ్ళు బాధపడతారు. ఒక మనిషి తాలూకా క్యారెక్టరు గతంలోకి వెళ్తే తెలుస్తుంది. ఇప్పుడు మాట్లాడుతున్న మాటలకి నేను గతంలో ఎప్పుడైనా ప్రైస్ తగ్గించడాలు కానీ, ఎగ్జామ్ దగ్గర అవుతుంది కదా అని ఎంతో కొంతకి కోర్సులు ఇచ్చేయడాలు కానీ ఏమీ లేదు. ఏవో సాయంత్రం అయితే ఖర్చుకు లేవు అని కొన్ని బ్యాచ్లు ఉంటాయి. వాళ్ళు ఎంతకో కొంతకి వెళ్తే మంచిది కదా అని ముందు రోజు ఒక రేట్ ఉంటుంది, తర్వాత రోజు ఒక రేట్ ఉంటుంది. అది తప్పు. చాలా విలువలతో ఈరోజు వరకు నేను కోచింగ్ నడిపాను. దాని ఫలితంగానే ప్రజలు ఆ స్థానం ఇచ్చారు, విద్యార్థులు ఆ స్థానం ఇచ్చారు. ఒకరికి ఒక స్థానం వచ్చిందంటే, నెంబర్ 1 స్థానం వచ్చిందంటే ఊరికే రాదు అది. ప్రజలు ప్రతిదాన్ని, విద్యార్థులు ప్రతిదాన్ని గమనిస్తారు, చక్కగా తీర్పు చెప్తారు. ఒక 1000 మంది ఒక వ్యక్తిని నమ్మారు అని అంటే నిజంగా అక్కడ నాణ్యత ఉంటేనే నమ్ముతారు. లేకపోతే మీలాగా ఒక 5-10 మందిని మోసం చేసినంత సులభం కాదు 1000 మందిని మోసం చేయటం. ఎనీవే, అందరూ ఈ కష్టకాలంలో చేతులు ఎత్తేస్తే ఏప్రిల్ 25వ తేదీన బ్యాచ్ స్టార్ట్ చేసి ఉదయం ఎర్లీ మార్నింగ్ 4 గంటలకి, 4:30కి, 5కి కన్సిస్టెంట్గా అయితే 5 o'clock స్టార్ట్ చేసి ఈవినింగ్ 6-6:30 వరకు క్లాసులు చెప్పి 90% వరకు సిలబస్ కంప్లీట్ చేసుకుని గ్రాండ్ టెస్ట్ 1 కూడా పాత వాళ్ళకి ఇంకా లేట్ అవుతుందనే ఉద్దేశంతో గ్రాండ్ టెస్ట్ 1 కంప్లీట్ చేసేసాం. వాళ్ళకు కూడా మరొక 3 daysలో ఫుల్ కోర్సు, అంటే 3 నెలల్లో చెప్పాల్సిన విషయాన్ని 1 నెల రోజుల్లో విత్ రివిజన్. ఈ వీడియో వాళ్ళు కూడా 1000 మంది ఉన్నారు బ్యాచ్లో, 1000కి పైగా ఉన్నారు. వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తారు కదా. ఒకవేళ నేను చెప్పింది నేను కరెక్ట్గా నేను ఇక్కడ ఆచరించిందే చెప్పకపోతే నన్ను విపరీతంగా ట్రోల్ చేస్తారు కదా, విపరీతంగా బ్యాడ్ నేమ్ వస్తుంది కదా. బట్ రోజు రోజుకి స్ట్రెంగ్త్ ఎందుకు పెరుగుతుంది? నాణ్యత ఉండబట్టే. ఏదో కొంతమందికి సాయంత్రం 8 PM బ్యాచ్ అని ఒక బ్యాచ్ ఉంటుంది. వాళ్ళు నా పేరు చెప్పుకోకపోతే, వాళ్ళ వీడియో దగ్గర వరుణ్ గాంధీ అని పేరు పెట్టుకోకపోతే ఆ 300-400 వ్యూస్ కూడా రావు. అంత అన్యాయమైనటువంటి విలువ లేనటువంటి వ్యక్తులు. ఒక వ్యక్తికి ఒక స్థానం వచ్చిందంటే ఊరికే రాదు. నా ప్రైస్ తగ్గదు. టెస్ట్ సిరీస్లు అని చెప్పి 1000కి 2000కి ఈరోజు అమ్ముకున్నా సరే 20 లక్షలు 30 లక్షలు వస్తుంది. కానీ ఆ పని చేయను. నా దగ్గర చదువుకున్న విద్యార్థులకి కాంపిటీషన్ పెంచను. వస్తే నిజాయితీగా కోర్సుకొని రావాల్సిందే తప్ప అడ్డదారులు తొక్కను.